ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నిర్మించిన వాడు సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? నిన్ను నిర్మించిన వాడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా మనము చేయబడిన వారము, ఆయన చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 63 అధ్యాయం అనుకుంటా, 63, 64 ఈ రీతిగా ఉంటుంది. ఆయన కుమ్మరి, మనం మంటిమి, మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? 3వ వచనం 4వ వచనంలో కనుక చూస్తే మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చేతి పనిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన చేతి పనిగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆయన మనల్ని తన చేతి పనిగా చేసినప్పుడు ఆయన చేతి పని గురించి ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమన్నా ఏ వస్తువు అన్నా కొన్నప్పుడు ప్రతి వస్తువు మీద వారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. రైట్, అవునా కాదా? ఏముంటుంది? వారంటీ ఉంటుంది, గ్యారంటీ. ఐ డోంట్ వాంట్ ద మూమెంట్. జాగ్రత్తగా అందరూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు యువర్ సీట్స్. హల్లెలూయా. నా ప్రతి వస్తువుకి ఇదర్ వారంటీ అని ఉంటుంది, గ్యారంటీ అని ఉంటుంది. ఇప్పుడు మనము దేవుని ద్వారా చేయబడి ఉన్నాము. ఆయన ఏమంటున్నాడు? నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృజించిన వాడే. హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు యాకోబు, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు ఇశ్రాయేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. నిన్ను హీ హాస్ మేడ్ యూ, హీ హాస్ మేడ్ యూ. నా తర్వాత హీ హాస్ క్రియేటెడ్ యూ. ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు, నిన్ను కట్టి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యాకోబుకి ఇశ్రాయేలుకి తేడా ఏంటిదంటే, ఇశ్రాయేలు నిబంధన పొందినవాడు, ఇశ్రాయేలు ఆశీర్వాదము పొందినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే రీతిగా క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయనలోనికి చేర్చబడిన తర్వాత ఆయన జనముగా, ఆయన నిర్మించిన వారముగా చేయబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా? నేను దేవుని ద్వారా నిర్మించబడి ఉన్నానని చెప్పండి. హల్లెలూయా. దేవుని ద్వారా నిర్మించబడి ఉన్నాను, దేవుని ద్వారా నిర్మించబడి ఉన్నాను. నా అవయవములు దేవుని ద్వారా నిర్మింపబడి ఉన్నవి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన చేతి పనిగా ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్, బికాజ్ యు ఆర్ ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్. నీవు ఆయన చేతి పనివి కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నీకు డౌట్ రాకూడదు. నీ యొక్క గ్యారంటీ మీద, నీ యొక్క ఫ్యూచర్ మీద, నీ యొక్క భవిష్యత్తు మీద నీకు డౌట్ రాకూడదు. ఇప్పుడు మంచి బ్రాండెడ్ది ఏదన్నా కొన్నామనుకోండి, ఆ బ్రాండ్కి ఎందుకు డబ్బులు ఎక్కువ పెట్టుకుంటామంటే దానికి సర్వీస్ ఉంటుంది, వారంటీ, గ్యారంటీ ఉంటుంది. ఏమైనా పోతే ఆడు కొత్తదే ఇస్తాడు, అవునా? క్వాలిటీ ఉంటుంది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, అవునా? స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును. ఎందుకు? ఆ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రాండ్కి అంత నమ్మకత్వము వాడు బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. నిన్ను నిర్మించింది ఏ బ్రాండ్? హల్లెలూయా, గాడ్ హిమ్సెల్ఫ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ద్వారా నిర్మించబడి ఉన్నావు. ఆయన ద్వారా చేయబడి నిర్మించబడటం అంటే అప్డేట్ చేయబడ్డావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వి ఆర్ బిల్ట్ బై గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 5:17 ప్రకారంగా
కాగా ఎవడన్నా క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి. అంటే దేవుని ద్వారా నూతనముగా వాని ఆత్మలో వాడు నిర్మించబడి వాని శరీర ప్రణాత్మలు పూర్ణముగా దేవుని ద్వారా నూతన పరచబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కొరింథీ 2 కొరింథీ 5:17 చదువుతారా? కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. సమస్తము చెప్పండి, సమస్తము దేవుని వలనైనవి. హల్లెలూయా. ఇదిగో సమస్తము నూతనమాయెను, సమస్తము దేవుని వలనైనవి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం మాత్రమే నూతనమైందా? నీ యొక్క చరిత్రను తుడిచేసి కేవలం నీ యొక్క చరిత్రనే నూతనపరిచి ఉన్నాడా? పాపపు జీవితాన్ని మాత్రమే తుడిచివేసి నీతిమంతులుగా మార్చి అది మాత్రమే నూతనంగా చేసి ఉన్నాడా? చెప్పాలి. సమస్తము, సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటిదంటే నీ ఆత్మ నూతనపరచబడ్డది, నీ యొక్క ప్రాణము, చెప్పాలి, నా ప్రాణము నూతనమాయెను. హల్లెలూయా. నా దేహము నూతనమాయెను, నా జీవితము నూతనమాయెను, నా కుటుంబము నూతనమాయెను. చెప్పాలి, నా వివాహము నూతనమాయెను, నా పిల్లలు, స్తోత్రం, నూతనమాయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము మన జీవితమునకు సంబంధించిన సమస్తము నూతనమాయెను. ఈ యొక్క సమస్తము దేవుని వలనైన వాయెను. హల్లెలూయా. సమస్తము దేవుని యొద్ద నుంచి మనకు వచ్చి ఉన్నవి. హల్లెలూయా, స్తోత్రం. సో we have to understand that we are made not to sink. మనము దేవుని ద్వారా చేయబడి ఉన్నందుకు, దేవుని ద్వారా మనము నిర్మించబడి ఉన్నందుకు, హల్లెలూయా, మనము మునిగిపోము. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమను, నీవు మాకు కుమ్మరివాడవు. స్తోత్రం. మేమందరము నీ యొక్క చేతి పని అయి ఉన్నాము. గట్టిగా చెప్పాలి, నేను నీ చేతి పని అయి ఉన్నాను, నేను నీ చేతి పని అయి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యెషయా 43 మొదటి వచనంలో, యాకోబు నిన్ను సృజించిన వాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి భయపడకు. స్తోత్రం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా సొత్తు. హల్లెలూయా. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. హల్లెలూయా, స్తోత్రం. నేను నా వాడును కానని చెప్పు, నేను దేవుని వాడను. హల్లెలూయా, స్తోత్రం. నేను దేవుని వాడను, నేను దేవుని దానను. హల్లెలూయా. 1 కొరింథీ 3 ఆఖరి వచనంలో చూస్తే, సమస్తమును మీవి, మీరు దేవుని వారు, మీరు క్రీస్తు వారై ఉన్నారు, క్రీస్తు దేవుని వాడై ఉన్నాడు. హల్లెలూయా. 22 నుంచి, అపోలైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ఉన్నవైనను రాబో ఉన్నవైనను సమస్తము. సమస్తం ఎవరి చెప్పాలి? సమస్తము మనవి. 2026 ఎవరిది? స్తోత్రం. ఆరోగ్యం ఎవరిది? జయ జీతం ఎవరిది? ఆమేన్, హల్లెలూయా. మనది, నాది.
నీది నాది. స్తోత్రం, హల్లెలూయా. కానీ అసలు పాయింట్ ఏంటిదంటే మనం ఎవరి వారమో? దేవుని వారము. మనము క్రీస్తు వారమై ఉన్నాము. క్రీస్తు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సమస్తము మనవి, మనము క్రీస్తు వారము. హల్లెలూయా. ఎప్పుడు కూడా అనుకోవద్దు నా జీవితంలో ఇది వాళ్ళ కొరకు, ఈ శ్రేష్టమైనది నా కొరకు ఎందుకు అవుతుంది, ఇది వాళ్ళ కొరకు నాకైతుందా ఇది? నో. హల్లెలూయా. సమస్తము మీవి. అంటే భూమి మీద ఏదన్నా మంచి జరుగుతుందంటే ఫస్ట్ ఎవరికి రావాలి? దేవుని కుమారులకు రావాలి. హల్లెలూయా. దేవుని పిల్లలకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా మంచిది విషయము భూమి మీద వచ్చి ఉన్నదంటే అది దేవుని పిల్లలు అనుభవించాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? భూమి యొక్క శ్రేష్టమైన ఫలం మీకు ఇస్తుందంట. ఆకాశము తన శ్రేష్టమైన వర్షమును మీకు ఇస్తుంది. హల్లెలూయా. పొదలో ఉన్న వాని కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా. ఒకసారి ఆ వాగ్దానం చదువుతారా? ఐ థింక్ నిర్గమ కాండము, ద్వితీయోపదేశ కాండము ఎక్కడుంటుంది? అదేనా? ఒకసారి చూస్తారా? Can you pull that quickly? అదే ఎక్కడుందమ్మా వచనం? ఏ అధ్యాయం? ద్వితీయోపదేశ కాండం 33, 13, 14. థ్యాంక్ యూ. 33, 13, 14. స్తోత్రం. యోసేపును గురించి ఇట్లా నేను ఏమన్నాడు? ఆకాశపు పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన, కమాన్, చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీ యొక్క సహోదరులలో నీవు శ్రేష్ఠుడవగునట్లు ఆయన ఆనంద తైలాభిషేకముతో నేను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సహోదరులలో నువ్వు ప్రత్యేకించబడినట్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క వాగ్దానము యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. అది రియాలిటీ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క సహోదరులందరికంటే నిన్ను ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలాభిషేకముతో ఆయన నిన్ను అభిషేకించి ఉన్నాడు అని అంటాడు. ఇక్కడ పొదలో ఉన్న వాని యొక్క కటాక్షము నీ మీదికి వస్తుంది అంటే పొదలో ఉన్న వాని కటాక్షం ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మోషే ఆశీర్వదిస్తూ ఉన్నాడు, యాకోబు కాదు ఆశీర్వదిస్తుంది. యాకోబు ఇక్కడ ఆది కాండము 49-50 అధ్యాయములలో యాకోబు ఇశ్రాయేల్ వంశంలోని 12 కుమారులను ఆయన ఆశీర్వదించడం మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క 12 కుమారులు 12 జాతులుగా లేదా 12
గోత్రాలుగా మారిపోయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 12 గోత్రములుగా మారిపోయి ఎంతో వృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు మోషే వారిని విడిచి వెళ్ళిపోతున్నాడు. విడిచి వెళ్ళిపోయే ముందు ఆఖరిగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషేని పిలిచిన వాడు ఎక్కడి నుంచి పిలిచి ఉన్నాడు? స్తోత్రం. ఎక్కడి నుంచి పిలిచి ఉన్నాడు? పొదలో. నన్ను ఎవరైతే పిలిచున్నాడో, నన్ను ఎక్కడి నుంచి అయితే పిలిచున్నాడో ఆయన యొక్క కటాక్షం మిమ్మల్ని కాపాడును గాక. ఆ యొక్క ఆశీర్వాదము ఎవరి మీదకి వచ్చింది? యోసేపు. ఆయన ఏమంటున్నాడు? పొదలో ఉన్న వాని యొక్క కటాక్షముతో ఆయన యోసేపును దీవించినప్పుడు ఆయన 13వ వచనం నుంచి చూస్తే ఆకాశం యొక్క పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, దాని శ్రేష్టమైన ఫలమంతా, దాని తర్వాత పాతాళములో ఊర్చున్న ప్రతి శ్రేష్టమైన ఫలము, తర్వాత మంచులో నుంచి వస్తున్న, తర్వాత పర్వతముల్లో నుంచి వస్తున్న శ్రేష్టమైన ఫలం, ఈ ఫలము భూమి యొక్క శ్రేష్టమైన ఫలం అంతటితో దేవుడు నిన్ను ఆశీర్వదించు. అది నీ భూమిలో ఫలించును గాక అంటున్నాడు. అది నీ జీవితంలో ఫలించును గాక అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నిత్య పర్వతముల వలన వచ్చు ఆ యొక్క సమృద్ధి, ఆ శ్రేష్టమైన ఫలము నిన్ను దర్శించునుగాక అంటున్నాడు. అది నిబంధన ద్వారా వచ్చినది. అది ఆయన ఆశీర్వాదము ద్వారా వచ్చినది యోసేపునకు. హల్లెలూయా. స్తోత్రం. నన్ను ఎవరైతే పిలిచి ఉన్నాడో ఆ నామములో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. పొదలో ఉన్న వాని కటాక్షము నిన్ను కనుగొనుగాక. స్తోత్రం. హల్లెలూయా. అయితే మోషే వలన ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వలన కృప సత్యమును వచ్చింది. ఆయన యొక్క కృప మనల్ని దర్శించింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన యొక్క కటాక్షము మనల్ని దర్శించి ఉన్నది. ఆయన కృప మనల్ని కనుగొని ఉన్నది. కాబట్టి ఆకాశములో భూమి మీద ఉన్న శ్రేష్టమైనది, భూమి మీద ఏదన్నా ఉన్నదంటే ఫస్ట్ రావాల్సింది ఎవరికి? స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ టు గో టు అదర్ పర్సన్. నో. హల్లెలూయా. ఇట్ ఈస్ యాక్చువల్లీ మెంట్ దట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కుమారులు దాన్ని అనుభవించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, స్తోత్రం, ఈ యొక్క 3-4 వచనాలు చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా భూమి తన ఫలాన్ని మనకిస్తున్నట్టు మనం చూస్తాం. ఆ రీతిగా మనం ఆశీర్వదించబడి ఉన్నాము. అంటే మనం అరణ్యంలోనికి వెళ్ళినా అక్కడ మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. అరణ్యంలోనికి వెళ్ళినా కూడా. హల్లెలూయా. అందుకే ఇంకో చోట ద విల్డర్నెస్ అండ్ ద barren land rejoices. 33-34 అధ్యాయం. The wilderness and the barren land rejoices. అరణ్యమును తర్వాత ఎండిన భూమి ఉత్సహిస్తున్నదంట. అరణ్యము, ఎండిన భూమి ఉత్సహిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? మనం అడుగు పెట్టంగానే వారు ఫలిస్తారు. మనం అడుగు పెట్టంగానే వారు, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ప్రైజ్ ద లార్డ్. అది బహుగా పూయుచు ఉల్లసించును. స్తోత్రం. మనము అడుగు పెట్టినప్పుడు నాశనం అయిపోతున్న బిజినెస్లు కూడా అట్లా ఉల్లసించాలి. స్తోత్రం. నాశనం అయిపోతున్న జీవితాలు ఉల్లసించాలి. దేవుడు మనల్ని అంత ఆశీర్వాదకరంగా చేసినాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఆశీర్వాదముగా ఉన్నాము. సమస్తము దేవుని వలనైనయి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నౌ లెట్స్ గో బ్యాక్ టు 43:1. సో మనం దేవుని చేత చేయబడిన వారము, దేవుని ద్వారా నిర్మించబడిన వారము, సృజింపబడిన వారము, నిర్మించబడిన వారము. హల్లెలూయా. సృజించి ఉన్నాడంటే ఆయన హి కలుగజేశాడు, దాన్ని నిర్మించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిర్మించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హీ స్పెసిఫైడ్ ఎవ్రీ డీటెయిల్. ప్రతి డీటెయిల్ని కూడా ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను నన్ను ఆ రీతిగా చేసి ఉన్నాడు. స్తోత్రం. సో నిన్ను నిర్మించిన యెహోవా, నిన్ను పేరు పెట్టి
పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను కలగజేసిన వాడు, నిన్ను సృజించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. సో రెండో వచనంలోకి పోకముందు ఈ మొదటి వచనం చాలా ప్రాముఖ్యము. ఆమేన్. హల్లెలూయా. రెండో వచనం ఏం చెప్తుంది? నేను అయ్యగారు చెప్పిన మెసేజ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రైజ్ ద లార్డ్. జ్వాలలు నిన్ను కాల్చవు. స్తోత్రం. అగ్నిలో పడినప్పుడు, నువ్వు జలముల్లో పడినప్పుడు నువ్వు మునిగిపోవు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ఎ న్యూ క్రియేషన్. పాపమునకు నీ మీద ప్రభుత్వము లేదు అని చెప్పినాడు. ఎందుకంటే నీవు మునిగిపోవు. హల్లెలూయా. రోగమునకు నీ మీద ప్రభుత్వము లేదు, అపవాదికి నీ మీద ప్రభుత్వము లేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. స్తోత్రం. నౌ దిస్ ఇస్ జగ్ ఆఫ్ వాటర్. ఈ యాపిల్ ఫోన్ చేసిన వాడు ఇది నీళ్ళల్లో పడి అర్ధగంట అయినా కూడా దీనికి ఏం కాదన్నాడు. గ్యారంటీ, వాడిచ్చిన గ్యారంటీ. దాని అర్థం ఏంటిదంటే దీన్ని నీళ్ళల్లో వేయచ్చు. ఓకే, దీన్ని నీళ్ళల్లో వేయచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకు? కంపెనీ గ్యారంటీ. హల్లెలూయా. ఈవెన్ దో మై ఫోన్ ఇస్ iPhone 12, దట్ స్టిల్ హ్యాస్ దట్. స్తోత్రం. దిస్ ఈస్ ద గ్యారంటీ. ఇప్పుడు యాపిల్ని నిర్మించిన వాడు చెప్పాడు ఈ మాట. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నిన్ను నిర్మించిన వాడు, నిన్ను కలగజేసిన వాడు ఏమంటున్నాడు? రెండవ వచనంలో, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు నీవు గట్టిగా, నేను కాలిపోనని చెప్పండి. శ్రమల్లో నేను కాలిపోను, శ్రమల్లో నేను ఇంకా ప్రకాశిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నీళ్ళలో పడినప్పుడు నేను మునుగను, నేను తేల్తాను. హల్లెలూయా. నేను తేల్తాను. స్తోత్రం. నేను ఈదుతాను. ఆమేన్. హల్లెలూయా. సి, లోకంలో ఉన్నవి ఏది నశించినా మనం నశించిపోము. ఎందుకంటే మనము ఎవరు మనల్ని చేసి ఉన్నాడో వానిని మనము ఎరిగి ఉన్నాము కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో. స్తోత్రం. హల్లెలూయా. వచనం చెప్పమ్మా. 23 కదా. ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరూ. స్తోత్రం. దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగును. స్తోత్రం. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఓడలు దేని కొరకు నిర్మించబడి ఉన్నాయి చెప్పాలి. ఓడలు దేని కొరకు నిర్మించబడతాయి? గట్టిగా ఎందుకు చేస్తారు?
తుఫాన్ని దాటుకోవడానికి. అలలు మాత్రమే కాదు, అవి తుఫాన్లు దాటుకోవడానికి ఓడలు నిర్మించబడ్డాయి. హల్లెలూయా. కానీ ఈ యొక్క అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి ఓడ మొత్తం బద్దలైపోతుంది. హల్లెలూయా. తుఫాను దాటడానికి నిర్మించబడిన ఓడనేమో బద్దలైపోయింది, కానీ వాగ్దానము పొందిన 276 మందిలో ఒక్కరి యొక్క ప్రాణం కూడా ఒక్క ప్రాణమునకు కూడా హాని జరగలేదు. ఒక్క ప్రాణమునకు. కమాన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆ యొక్క తుఫానును తప్పించుకున్న వారిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ రీతిగా జరుగును, అంతే. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు అంటున్నాడు, నీవు శ్రమల్లో నీవు కాలిపోవు, నీవు జలముల్లో పడినప్పుడు నీవు మునిగిపోవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము నూతన సృష్టిగా మార్చబడి ఉన్నప్పుడు వీఆర్ మేడ్ ఆఫ్ గాడ్ మెటీరియల్. స్తోత్రం. యాకోబు పత్రిక 1:17-18 ఆయన తన సత్యవాక్యము ద్వారా మనల్ని కని ఉన్నాడు. హల్లెలూయా. సత్యవాక్యము ద్వారా నిన్ను నన్ను కని ఉన్నాడు. సత్యవాక్యము ద్వారా మనల్ని కని ఉన్నాడు. ఆయన ద్వారా మనం నిర్మింపబడి ఉన్నాము. ఆయన చేతి పనిగా నీవు ఉన్నావు. లోకంలో ఎవరి మునిగినా మనం మునగకూడదు. హల్లెలూయా. మునుగము, అంతే, మనం మునుగము. నేను చెప్పాలి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను మునిగిపోతాను అనుకో. వారు 14 దినాలు వారు సూర్యుడిని చూడలేదు. 14 దినాలు సూర్యుడు కనపడలేదు వారికి. తుఫాను ఎక్కడ చూసినా నీళ్ళు అలలు కొడుతున్నాయి. మేము బ్రతుకుతామన్న నిరీక్షణ కూడా కోల్పోయామంటారు అక్కడ 27వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో. అయితే దేవుని యొక్క దూత వారిని దర్శించి, ప్రైజ్ ద లార్డ్, పౌలుని దర్శించి ఆయనను బలపరిచినప్పుడు, నేను ఎవరిని వాడను, ఎవరిని సేవిస్తున్నాను, ఆ దేవుని దూత నన్ను రాత్రి కాలశమున దర్శించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఆయనతో 276 మంది తప్పించబడ్డాడు. నీ ఒక్కడివి నిబంధన చేయటం ద్వారా నీ యొక్క ప్రాంతము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క జనాంగము తప్పింపబడును గాక. హల్లెలూయా. నీవు దేవునితో నిబంధన పొంది ఉన్నందుకు నీవు మాత్రమే కాదు, నీతో ఉన్న వారందరూ కూడా ఉగ్రతను తప్పించుకొందురుగాక, అగ్నిగుండమును తప్పించుకొందురుగాక, హల్లెలూయా, అలలను తప్పించుకొందురుగాక, సముద్రమును వారు దాటి వెళ్ళుదురుగాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారందరినీ మీకు ఇచ్చి ఉన్నాడు. చెప్పండి, దేవుడు వారందరినీ నాకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు వారందరినీ నాకు ఇచ్చి ఉన్నాడు. నేను మునుగను, నాతో పాటు ఉన్నవారు మునుగరు. హల్లెలూయా. నేను మునుగను, నాతో పాటు ఉన్నవారు మునుగరు. స్తోత్రం. నేను మునుగను, నాతో పాటు ఉన్నవారు మునుగరు. నువ్వు కైసర ఎదుట నీవు నుంచోవలసి ఉంది, నేను చెప్పిన రీతిగా. స్తోత్రం. నువ్వు చేయవలసినది ఎంతో ఉన్నది. హల్లెలూయా. నువ్వు పోరాడవలసిన ఎంతో ఉన్నవి. ఆమేన్. నువ్వు ఎన్నో పోరాడవలసి ఉండగా దీంట్లో ఎందుకు మునిగిపోతావు? హల్లెలూయా. దీంట్లో ఎందుకు నలిగిపోతావు? స్తోత్రం. హల్లెలూయా. దులుపుకోండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను నిర్మించిన వాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. దిస్ షుడ్ బి, మన గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఆర్డర్ వస్తే మనం ఎంత ధైర్యంగా ఉంటాం. అవన్నా మారిపోతుండొచ్చు, కానీ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆర్డర్ ఇది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ద్వారా నిర్మించబడిన నీవు నేను పొందిన వాగ్దానము, గ్యారంటీ ఇది. హల్లెలూయా. స్తోత్రం. నీవు మునిగిపోవు. హల్లెలూయా. నువ్వు ఆ పాపంలో మునిగిపోవు. నువ్వు పాపం పైన జయ జీవితంతో నువ్వు నడిచే వాడవుగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. ఆ రీతిగా ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నిన్ను ఆ యొక్క ఆత్మ యొక్క నియమము, పాపం యొక్క నియమము నుంచి పూర్ణముగా విడిపించి ఉన్నది. కాబట్టి పాపము నీ మీద ప్రభుత్వము చేయలేదు. నీవు మునగకూడదని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పటి వరకు మునిగిపోతామంటే మనము ఎరగనంత వరకు. మనం ఎరగంగానే హల్లెలూయా మునిగింది కూడా తిరిగి తేలుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మునిగింది కూడా తిరిగి తేలును గాక. మీ జీవితంలో ఏది మునిగిపోయిందో దేవుడు తిరిగి అది పైకి తేల్చును గాక. స్తోత్రం. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ఎ న్యూ క్రియేషన్. అది నూతన సృష్టి యొక్క
ఆ యొక్క మర్మం ఆ రీతిగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయం. అక్కడ మనం చూస్తే ఎలీషా ప్రవక్త ఆ యొక్క గొడ్డలి పడిపోతుంది. 6వ అధ్యాయం. ఒకడు దూలం నరుకుచుండగా గొడ్డలూడి నీటిలో పడిపోగా వాడు, నా ఏలినవాడా, అది అరువు తెచ్చినది అంటే బదిలీగా తెచ్చి ఉన్నాను. రెంట్కి. ఎక్కడ పడనని అడిగానో చూపింపగా కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా, స్తోత్రం, గొడ్డలి తేలెను. గొడ్డలి తేలుతుందా? అవకాశం ఉందా గొడ్డలి తేలడానికి? పాపి పరిశుద్ధుడు అవ్వగలుగుతాడా? నీవు పరిశుద్ధుడుగా మార్చబడగలుగుతావా? గొడ్డలి తేలుతుందా? అది ఎంత నమ్మశక్యంగా ఉందో, ఇది కూడా అద్భుతమైన జీవితం. దేవుడు మనల్ని విమోచించినప్పుడు ఆ యొక్క కొమ్మ మునిగిపోయింది. ఏంటిది? దేవుని యొక్క సిలువ. ఆ కొమ్మ దేనికి సాదృశ్యంగా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మునిగిపోయినప్పుడు గొడ్డలి తేలింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదైతే మునిగిపోయిందో దాన్ని కూడా ఆయన తేల్చుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అది తన సహజ నేచర్కి విరుద్ధమైనది. గొడ్డలి తేలడం ఏంటిది? ఇనుము తేలడం ఏంటిది? హల్లెలూయా, స్తోత్రం. క్రొత్త నిబంధన యొక్క రియాలిటీ అంతకంటే అమూల్యమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకం మనల్ని ముంచలేదు. హల్లెలూయా. డిసైడ్ అయిపోవాలి. 26 నన్ను ముంచలేదు, 27 నన్ను ముంచలేదు, స్తోత్రం, 28 నన్ను ముంచలేదు. దేవుని రాకడ ఆలస్యమైతే ఎన్ని సంవత్సరాలు అవి నన్ను ముంచలేవు. రోగం నన్ను ముంచలేదు, అప్పులు మమ్మల్ని ముంచలేవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన ప్రెషర్స్ మమ్మల్ని ముంచలేవు. మేము జయంపై జయం పొందిన వారము, జయం వెంబడి జయం పొందిన వారము. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అది రియాలిటీగా చూపిస్తున్నాడు. జలముల మీద నడుస్తూ స్తోత్రం, హల్లెలూయా. వి ఆర్ మేడ్ ఆఫ్ గాడ్ మెటీరియల్. స్తోత్రం, గాడ్ మెటీరియల్. అది ఇనుమంత హెవీగా ఉన్నా తేలుతుంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. వి ఆర్ మేడ్ ఆఫ్ గాడ్ మెటీరియల్. సమస్తము నూతనమాయను, సమస్తము దేవుని వలన ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈజ్ హూ వి ఆర్. ఆయన ద్వారా సృజించబడిన మనము, ఆయన ద్వారా నిర్మించబడిన మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ప్రైజ్ ద లార్డ్. నెవర్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ సింక్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఈ యొక్క మార్గం నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడని అనుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని విజయం వెంబడి విజయం పొందాలని ఆయన చిత్తము. విజయం వెంట విజయం. అందుకే ఆయన విజయోత్సవాల ద్వారా ఊరేగిస్తాడు. మీరు అత్యధికమైన విజయం పొంది ఉన్నారని అంటాడు. అత్యధికమైన విజయం పొంది ఉన్నామంటే దాని అర్థం ఏంటి? పోరాడి గెలిచామా? అత్యధికమైన విజయం అంటే అసలు మన విరోధికి మనకి సంబంధమే లేదు, ఈజీగా గెలిచాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కాడి సులువు, నా భారము తేలిక. స్తోత్రం. అది అత్యధికమైన విజయం దేవునిలో మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ జీవితంలోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క సత్యం బట్టి 2 చేతుల పైకి ఎత్తుదాము, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 276 మందిలో ఏ ఒక్కడు కూడా మునిగిపోలేదు. హల్లెలూయా. ఆ 276 మంది అందరూ కూడా నేరస్తులే మునగనప్పుడు, కమాన్, నేరస్తులే మునగలేదు పౌలుతో ఉన్నందుకు. స్తోత్రం. వాళ్ళు ఇప్పుడు కాలంలో చూస్తే
క్రిమినల్స్గా మనం చూడవచ్చు, చెరసాల బందీలుగా పంపబడుతున్న వారిగా మనం చూడవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు మునగలేదు, హల్లెలూయా. అంతకన్నా శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు మునుగుతాము? సవ్వాలే లేదని చెప్పండి. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.